ఫస్ట్ జోగి రమేష్ గారిని అడగాల్సిన ప్రశ్న అది కాదు. అసలు అమరావతికి శంకుస్థాపన దగ్గరికి వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి? ఇప్పుడు మావిగన్కి వెళ్ళాలంటే అడిగిన వ్యక్తి ఉన్నాడు కదా, మావిగన్కి వెళ్ళాలంటే 3 బస్సులు ఎక్కచ్చు. మచిలీపట్నం బస్సు ఎక్కచ్చు, విజయవాడ బస్సు ఎక్కచ్చు, గుంటూరు బస్సు ఎక్కచ్చు. అమరావతికి వెళ్ళడానికి శంకుస్థాపన చేసిన ప్లేస్కి వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్ స్టాండ్కి వెళ్ళాలి? ఫస్ట్ అది చెప్తే మావిగన్కి ఎట్లా వెళ్ళాలో మొత్తం వివరించి మేము చెప్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి రాజధానికి వ్యతిరేకి అని చెప్పాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో రాజధాని రాకూడదని కోరుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని పెడితే అక్కడ నచ్చక కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అక్కడ రాజధాని ఏరియా ఉన్న ఏరియా గట్టిది కాదు. అక్కడ ఏ ప్రాజెక్ట్ పెట్టినా అక్కడ నాణ్యత లేని ప్లేస్ అది. అది 3 పంటలు పండే స్థలాలు అయ్యి రైతుల్ని ఇబ్బంది పెట్టమాకండి. ఇంకా మనకి మంచి ప్లేస్లు ఉన్నాయి. మచిలీపట్నం కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ మంచి మంచి డెవలపింగ్ ప్లేస్లు ఉన్నాయి, అక్కడ పెట్టండి. ఇట్లా చూసుకుంటే అసెంబ్లీ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ అక్కడ అటు స్థలాలు ఉన్నాయి, పెట్టమని చెప్పి ఆయన ప్రతిపాదన చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన మీటింగ్లో అంటున్నారు, నేను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమం ఇస్తున్నా, కానీ పక్క చూపులు చూస్తున్నారు. అంటే పక్క చూపులు అంటే ఎవరి వైపు చూస్తున్నారు? ఇప్పుడు ఆయనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు పక్క చూపు అంటే ఆయన కరెక్ట్ చేస్తే ఆయన వైపు ఉంటారు, ఆయన తప్పు చేస్తున్నాడనే కదా పక్క చూపులు చూస్తుంది జనం. ఆయన ఆయన ఏ పథకం పెట్టినా కరెక్ట్గా ఇంప్లిమెంట్ లేదు. డిఎస్సి చూస్తే 52 మందికి అన్యాయంగా వాళ్ళకి పోస్టులు లేవు. అట్లా చూస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూస్తే పిఆర్సీ, ఇప్పుడు దాకా పిఆర్సీ లేదు. పాపం పోలీస్ సోదరులకి సరెండర్లు లేవు. పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఐఆర్ లేదు వాళ్ళకి. 3 డిఏలు పెండింగు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కలర్ నీళ్ళు తోడడానికి 2 డిఏలు ఇచ్చింది.